నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఇక్సోరా ప్లాంట్కి ఎక్కువ ఫ్లవర్స్ ఎలా పూయించాలో చెప్తానండి. వెల్కమ్ టు సీడ్స్ అండ్ సైట్స్. ఈ మొక్కని మనం పూజకి పూల కోసం మరియు గార్డెన్లో అందానికి కూడా పెంచుకుంటాం కదండి. కానీ మీకు తెలుసా, ఈ ప్లాంట్ ఫ్లవర్స్, లీవ్స్ అండ్ స్టెమ్ని కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్ తయారు చేయడానికి ఉపయోగిస్తారట. దీని ఫ్లవర్స్ని డాండ్రఫ్ తగ్గడానికి, పీరియడ్స్ ప్రాబ్లం క్యూర్ చేయడానికి కూడా వాడతారంట. ఈ ప్లాంట్లో ఎక్కువ పూలు కావాలంటే బియ్యం కడిగిన నీటిని దీనికి ఇస్తే ఎక్కువ పూలు వస్తాయి. అంతేకాకుండా ఆల్రెడీ ఫ్లవర్స్ వచ్చిన బంచెస్ని ఇలా పించ్ చేసేస్తే కూడా కొత్త బంచెస్ తొందరగా డెవలప్ అయ్యి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఈ టిప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. లాస్ట్లో మీకు ఒక ప్రశ్న. ఈ మధ్య నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు నాకు వీడియోస్ చేసేటప్పుడు ఏమైనా సామెతలు, పొడుపు కథలు అలాంటివి అడగమని సజెస్ట్ చేశారు. ఈ వీడియోలో నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదేంటంటే, ఈ ఇక్సోరా ఫ్లవర్స్ని తెలుగులో ఏమని పిలుస్తారు? ప్లీజ్ డ్రాప్ యువర్ ఆన్సర్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.